యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృపా సమాధానము మెండుగా మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనం వినబోయే వాక్యము దేవుని విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా మనము ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనం తయారు కావాలో, ఏ స్థితిలో మనం ఉంటే ప్రభువు యొక్క రెండవ రాకడకు మనము సిద్ధపడతామో ఆ స్థితిని మనం సంపాదించుకోవడానికి మనలను మనము దేవుని ఎదుట మన స్థితి ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్య భాగములో మీరు చూసినట్లయితే 15వ వచనం నుండి ఇక్కడ అబద్ధ ప్రవక్తలు కనబడతారు. అలాగే గొర్రె చర్మం వేసుకొని వారు మీ వద్దకు వస్తారు, వారు క్రూరమైన తోడేళ్ళు అని. అలాగే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది అని చెప్పి యేసు ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగంలో చెబుతూ, మీరు సరి అయినటువంటి క్రియలు లేకపోతే, మీ క్రియలు సరి అయినవిగా ఉండకపోతే మీరు కూడా ఫలింపని చెట్టు వలె మీరుంటారు. ఫలించు చెట్టు మాత్రమే ఫలించేటువంటి స్థితిలో మీరుంటేనే పరలోక రాజ్యం మీరు చేరతారు అని ప్రభువు ఇక్కడ మరి అనేక మందికి, అలాగే కొండ మీద ఉన్నవారికి, వచ్చిన వారి అందరికీ కూడా ఈ వాక్యములో ఉన్నటువంటి అనేకమైన సంగతులను ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన మనము కొన్ని విషయాలు గమనించినట్లయితే మనము ఏ స్థితిలో మనమున్నాం, ఎలాంటి స్థితిలో మనమున్నాం. ఇక్కడ మనము దేవుని బిడలము. మన యొక్క విశ్వాస ప్రయాణంలో, మన పరుగులో మనము పరలోకము చేరడం కోసమే ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం. కనుక మన విశ్వాస ప్రయాణం అంతా కూడా ప్రభువు రెండోసారి మేఘములో వచ్చినప్పుడు ప్రభువును కలుసుకునేందుకు మనం సిద్ధపడాలి. మరి మనము మన సిద్ధపాటు, మన నిరీక్షణ, మన విశ్వాసము కూడా ఏమై ఉన్నది అంటే ఆయన వచ్చినప్పుడు ప్రభువు నేను ఎదుర్కోవాలి అనే విశ్వాసమును మనం కలిగి ఉండాలి. వాక్యములో మరి ప్రభువే చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము చేయువారే పరలోకంలో ప్రవేశిస్తారు. అయితే ఎలా మనం చేస్తే మరి పరలోకం చేరతామో ఒక 5 విషయాలు నేను మీకు వాక్యంలో నుండి చెప్పడానికి సిద్ధపడిన వాడనై ఉన్నాను. చూడండి, క్రైస్తవ్యం అనేటువంటిది ఎలాంటిది అంటే, అనగా అది ఒక మతము కాదు, మార్గమై ఉంటూ ఉంది. కనుక క్రైస్తవుడు అనేది క్రీస్తును ధరించిన వానికి మరి ఇచ్చేటువంటి నామము. కనుక నామకార్థముగా ఉండేటువంటి వారు క్రైస్తవులుగా పేరుకు పిలువబడవచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా వారిలో ఏముండదు అంటే సంపూర్ణత అనేటువంటిది ఉండదు. కనుక మన జీవితంలో మరి మన క్రియల ద్వారా, మనం దేవుణ్ణి వెంబడించుట ద్వారా, దేవునిలో నడుచుట ద్వారా మనము సంపూర్ణ క్రైస్తవులముగా క్రియలతో కూడిన క్రైస్తవ్యాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. చూడండి, ఒక విషయాన్ని నేను మీకు మొదటి విషయాన్ని చెప్తాను. అనగా ఈ లోకంలో ఎలా కొంతమంది ఉన్నారు అని ఇక్కడ తెలియబడుతుందంటే లోకానుసారమైన క్రైస్తవులు. కనుక లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం.
అనగా ఈ లోకానుసారమైనటువంటి క్రైస్తవులు ఏం చేస్తారు అంటే కొంత దేవుడు కొంత లోకమును కలిపి వీరు దేవుని బిడ్డలారా వెంబడిస్తూ ఉంటారు. కనుక లోకమును క్రైస్తవ్యాన్ని కలిపి చెరో ఒక పక్క లేదా చెరో ఒక పడవలో చెరో ఒక కాలు గనక వేస్తే ఏ పడవ ఎటిల్లదు తెలియదు, చూడండి మునిగిపోతారు. కనుక మరి నేను చెప్పబోయే ఈ మొదటి విషయం ఏమిటి అంటే లోకానుసారమైనటువంటి క్రైస్తవులు పరలోకములోనికి చేరరు. అనగా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అనగా లోకానుసారమైనటువంటి క్రైస్తవులు పరలోకము చేరరు. యేసు ప్రభు వారు చెప్తూ లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో అంటారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. కనుక ఆయనను వెంబడించేటువంటి వారు తమ్మును తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని, అనగా మరి సిలువ అనగా శ్రమ. యేసు ప్రభువును వెంబడించే వారికి ఈ లోకంలో దేవుని బిడ్డలారా శ్రమ ఉంటుంది. అయినా చూడండి, యేసు ప్రభువారు ఈ లోకములో మన నిమిత్తము శ్రమ అనుభవించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. అయితే శ్రమ దేవుని బిడ్డలారా ఉంది. ఈ శ్రమ తరువాత దేవుడు మనకిచ్చేది ఏంటి అంటే సౌఖ్యము. కనుక ఆ సౌఖ్యాన్ని, పరలోక సంబంధమైన సౌఖ్యాన్ని మనం పొందాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారులమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి. కనుక ఇక్కడ ఈ లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా వీరు కూడా ఏమంటారు అంటే ప్రభువా అని పిలుస్తారు, కానీ వారి హృదయము దేవునికి ఎలా ఉంది అంటే దూరంగా ఉంది. కనుక వారి మాటలు మాత్రమే ఉన్నాయి కానీ వారిలో క్రియలు అనేటువంటివి ఉండవు. వారెవరు అంటే లోకానుసారమైనటువంటి క్రైస్తవులు అయి ఉంటూ ఉన్నారు. కనుక తీతుగారి యొక్క రాసిన తీతుగారి యొక్క పత్రికలో దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే ఆ దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అనగా ఇక్కడ చూస్తే దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ దేవుణ్ణి ఎరుగుదమని ఏం చేస్తారు? చెప్పుకుందరు. కనుక దేవుణ్ణి మేము ఎరుగుదమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు. అనగా చూడండి, నోటితో లేదా పైన హృదయపూర్వకంగా కాక ఇక్కడ వీరిలో ఏమీ లేవు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 3 వయసుంది. ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే ఆయనని ఎరుగమనువారు, అనగా ఆయన్ని ఏవి చేయలేదు అంటే ఎరిగి ఉండలేదు. కనుక వీరు కూడా ఏమని పిలుస్తారు అంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, కానీ వీరు ప్రభువుని ఏం చేయలేదు అంటే సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు కారు. కనుక దేవుని సంగమా మనం ఆలోచన చేసుకున్నట్లయితే వీరు ఎక్కడుంటారు అంటే సంఘములోనే ఉంటారు. వీరు దేవుణ్ణి వెంబడించిన వారుగానే ఉంటారు. వీరు కూడా సిద్ధపడి వచ్చిన కన్యకలుగా ఉంటారు. కానీ వీరి వరుస ఏమిటి అంటే ఆగిపోయిన వారు, అటువంటి వారి యొక్క వరుస. ఒక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను. లోకానుసారమైన ఈ క్రైస్తవ్యంలో దేవుని బిడ్డలారా సమూయేలు గారి యొక్క మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూసినట్లయితే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఎంత భయంకరమైనటువంటి మాట దేవుని బిడ్డ. ఇక్కడ మనం జాగ్రత్తగా మీరు ఆ వాక్యాన్ని తీసి చూసుకోండి. చూడండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. వాళ్ళు తినే సొమ్ము ఎవరిది? దేవునిది. వాళ్ళు ధరించే బట్ట ఎవరిది? దేవుని బట్టి. వారు పోషింపబడడం ఎవరిని బట్టి? దేవుని
దేవుని బట్టే. కానీ ఏలీ గారిలో ఉన్న ఆ క్రియలు, ఆయన గారి ఏలీ గారు ఒక యాజకుడు, ఏలీ గారు ఒక యాజకుడు. దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా మరి దేవుడు రాజులైన యాజక సమూహంగా మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏలీ గారే తన కుమారులైనటువంటి వారినే సరిగా దేవుని బిడ్డలారా నడిపించలేకపోవుట, అనగా తన కుటుంబాన్ని, తన బిడ్డలైన వారిని, తన సంతతిని సరిగా నడిపించుకోలేకపోవటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గ్రంథంలో వ్రాయబడిన మాట, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఎవరిని ఎరుగని వారు? కనుక దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి స్థితి. దేవుడిచ్చే ఆహారం భుజిస్తూ, దేవుడిచ్చిన వస్త్రాన్ని ధరించుకొనుచు, దేవుడిచ్చిన ప్రతి ఈవిని వారు అనుభవిస్తూ, దేవుని బిడ్డలారా దేవునిని ఎరుగని వారై వీరు కూడా ఎవరు అంటే లోకములో ఉన్నారు. కనుక కింద కనుక మీరు తర్వాత చదువుకోండి దేవుని బిడ్డలారా, వారు ఎంత దుర్మార్గమైన పనిలో ఉన్నారో, ఎంత దుర్మార్గమైన క్రియలు వారు ఉన్నారో, వారు నామకార్థమైనటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి దుస్థితిలో వారు ఉన్నారు. వారు దేవుని బిడ్డలారా ఒక యాజకుని యొక్క బిడ్డలే, కానీ దేవుని బిడ్డలారా వారిలో ఏమి లేదు అంటే సరి అయినటువంటి స్థితి లేదు. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా ఏలీ గారే తమ బిడ్డలైనటువంటి వారిని సరి అయినటువంటి క్రమము అనేటువంటిది ఇక్కడ కనబడకపోవుట మనం చూస్తూ ఉన్నాం. వీరెవరు అంటే లోకానుసారమైనటువంటి వారు. అందుకే దేవుని బిడ్డలారా మరి ఆ పౌలు గారు తెలియజేస్తారు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అనగా ఈ ఏలీ కుమారులు దేనిలో ఉండిపోయారు అంటే ఈ లోక మర్యాదలో ఉండిపోయారు. కనుక మనము కూడా దేవుని బిడ్డలారా ఈ లోక మర్యాదన కాదు కానీ, ఈ లోకం వైపు కాదు కానీ, దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, మరి దేవునిలో వీరు ఉంటారు, దేవుని బిడ్డలుగానే ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా కొంతమంది, ఒక ఆయన అన్నాడు, ఇక్కడేమో ఈ వైన్ పుచ్చుకుంటాడు, ఇక్కడేమో హోలీ వైన్ పుచ్చుకుంటాడు, అక్కడేమో వేరే వైన్ పుచ్చుకుంటాడు. ఇక్కడేమో ఈ వైను, ఈ ద్రాక్షారసం పుచ్చుకుంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక వైన్ ఉందంట. అంటే ఇది ఏంటి అంటే లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యం. కనుక ఈ క్రైస్తవ్యం దేవుని బిడ్డలారా మంచిది కాదు. అందుకే పేతురు గారు రాసిన యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడేటువంటి మాట చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, లోకములో ఉన్నదంతయు, ఆ లోకములో ఉన్నదంతయు, ఈ లోకమునైనను లోకములో, కనుక ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయదు, ఆ ప్రేమింపకుడి. అనగా ఈ లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయితే ఈ లోకమును మీరు ప్రేమించవద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ యోహాను గారి సువార్త 17వ అధ్యాయములు అంటారు ఒక మాట, నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు. కనుక ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరు అంటే లోకములోను దేవునిలోనూ ఉంటూ దేవుని బిడ్డలారా మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకునే స్థితిలో వీరున్నారు. కనుక వీరు ప్రభువా ప్రభువా అని వీరు పిలుస్తారు. అయితే వీరి పిలుపులు దేవుడు వినడు. కనుక అసలు మరి యేసు ప్రభువ దేవుడు ఒక మాట అన్నారు, తండ్రి అయిన దేవుడు అన్నారు, మీరు నన్ను పిలిచినా నేను చెవులు మీ మాటలు నేను నేను వినకుండా నేను నా చెవులు నేను చేశాను, మూసుకొని ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడలారా, మనము ఎక్కడ అనగా లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉండక ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా మరి ఈ లోకంలో మనిషిని పాడు చేసేది ఏమిటి అంటే ధనము. కనుక అందుకే దేవుని బిడ్డలారా మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చదువుకుందాం అమ్మా. 6వ అధ్యాయము 21వ వచనము.
కనుక ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ. కనుక ఈ లోకానుసారి ఏం చూస్తాడు అంటే తన ధనం వైపు చూస్తాడు. కనుక ధనం ఇచ్చిన దేవుని వైపు చూడడు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, దేని వైపు చూస్తాడు అంటే ధనం వైపు చూస్తాడు. కనుక మనం చూడవలసినది ఎవరి వైపు అంటే దేవుని వైపు మనం చూడాలి. కనుక అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ఎవరిని కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి మనం కలిగిన వారంగా ఉండాలి. లోకానుసారమైన స్థితిని మనం కలిగి ఉండక లోకము మనల్ని వెనుకలాగుతూ ఉంటుంది. కనుక లోకము వెనుకలాగుతూ ఉంటుంది. కనుక లాగే లోకము దేవుని బిడ్డలారా స్నేహములు మనల్ని లాగుతాయి. దేవుని బిడ్డలారా మరి మనుషులు మనల్ని లాగుతారు, మాటలు మనల్ని లాగుతాయి. వాళ్ళు చెప్పే మాటలు మనకు అతికినట్టుగానే ఉంటాయి. దేవుని బిడ్డ గమనించు, నీవు ఎవరి మాట వినకూడదు అంటే లోకము. అనగా ఈ లోకములో యేసు ప్రభు వారు జీవించినా కూడా లోకములో యేసు ప్రభు వారికి ఏమంటలేదంటే ఈ లోక మాలిన్యం ఏం చేయలేదు అంటలేదు. కనుక మనము కూడా ఇహలోక మాలిన్యము అంటకుండా ఈ లోకము మనల్ని ఏం చేస్తుందంటే వెనుకకు లాగుద్దు. కనుక ఆదికాండము 19వ అధ్యాయములో మీరు చూడగలిగితే మరి దేవుని బిడ్డలారా ఇక్కడ లోతు గారి యొక్క భార్యను మనం చూస్తాం. దేవుడు ఇక్కడ ఏమంటారు అంటే 19వ అధ్యాయం 21వ వచనంలో నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరను పేరు పెట్టబడెను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ 26వ వచనంలో చూస్తే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. కనుక ఈ లోతు గారి యొక్క భార్య ఏం చేసిందయ్యా అంటే వెనక్కు తిరిగి చూసింది. దేవదూత గారు చెప్పారు, దేవదూత గారు చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా లోతు గారు వచ్చేశారు. అయితే ఈ భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. వెనుదిరిగి చూచుట అనగా ఈ వెనుదిరిగి చూచుటను బట్టి దేవుని బిడ్డలారా ఆమె ఏమైపోయింది అంటే ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక క్రైస్తవుడు ఎప్పుడు, అందుకే దేవుని బిడ్డలారా, అందుకే నా పరుగు నేను ముందుకు చూస్తూ ఉన్నానని పౌలు గారు అంటూ ఉన్నాడు. వెనుకున్న వాటిని మరచి ముందుకే నేను సాగుతున్నానన్నాడు. కనుక మన క్రైస్తవ్య జీవితంలో దేవుని బిడ్డలారా నిజమే దేవదూతలైన వారు నీతిమంతుడైన లోతు గారిని తప్పించిన వారై ఉన్నారు. మరి ఆ ఉగ్రత నుండి, అగ్ని గంధకాల నుండి లోతు గారి యొక్క కుటుంబాన్ని తప్పించడానికి దేవదూతలైన వారు వచ్చారు. లోతు గారు తప్పించుకున్నారు. వెనుక్కు తిరిగి చూసినటువంటి లోతు గారి యొక్క భార్య చూడండి ఉప్పు స్తంభం అయిపోయింది. నిజమే ఈ లోకము మనల్ని వెనక్కలాగుతూ ఉంటుంది, ఈ లోకానుసారము మనల్ని వెనక్కలాగుతూ ఉంటుంది. కనుక మనము ఎక్కడికి లాగబడకూడదు అంటే వెనుకకు మనం లాగబడకూడదు. అందుకే భక్తులు పాటలో రాశారు, లోకమును దానిలోని సమస్తమైన నాకు వద్దు యేసే చాలు, సాతానా వెనుకకు పో, నాకు వద్దు యేసే చాలు, సాతానా వెనుకకు పో. కనుక లోకమును దాని ఆశ గతించిపోయేదే కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తే చూడండి, మరి పౌలు గారు తిమోతి గారికి రాస్తూ 4వ అధ్యాయము 10వ వచనంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు చూడండి, ఇక్కడ దేమ ఇహలోకమును స్నేహించి, అనగా ఈ లోక స్నేహాన్ని బట్టి పౌలు గారితో ఉన్న సహోదరుడైన దేమా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ కనుక ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడు, లోక పద్ధతిలోకి వెళ్ళిపోయాడు. ఇక లోక స్నేహమును ఆశించి ఏం చేశాడు అంటే వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ వాక్యములో మనం చూసిన వారమైతే మత్తయి గారి సువార్త 19వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. అమ్మా మత్తయి గారి సువార్త
అందుక యవ్వనుడు, చూడండి ఇక్కడ ఒక యవ్వనస్తుడు వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. బోధకుడా, నీవు మంచివాడివే, నీ బోధ బాగుంది అని చెప్పి అని అడిగి, నేను పరలోక రాజ్యంలో చేరడానికి నాకేం కావాలి అంటే ఆయనతో అన్నాడు, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నువ్వేం చెయ్యి, నన్ను వెంబడించమని. కనుక వెంబడించమని అనగానే దేవుని బిడ్డలారా, అతడు మిగులు ఆస్తిపరుడు కనుక ముఖం చిన్నబుచ్చుకుని ఏం చేశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నిజమే, ఈ వెనక్కి వెళ్ళిపోవడం అంటే లోకం. అనగా ఇతనిలో ఇంకా ఏముంది అంటే, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, అందరు నా సహోదరులుగానే చూస్తున్నాను, అందరు నా బిడ్డలుగానే చూస్తున్నాను అని చెప్పి తను అన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువే ఒక ఆజ్ఞను తనకు ఇచ్చినప్పుడు అతడు ఏం చేశాడు అంటే వెనుకకు వెళ్ళిపోయాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మనిషిని అనేక విధాలుగా సాతాను వాడుకుంటుంది. కనుక మరి చూడండి, ఒక విశ్వాసి దేనికి లొంగిపోతాడా, దేనికి పడిపోతాడా? ఆ విశ్వాసి దగ్గర ధనం పెట్టవచ్చు, లోకం పెట్టవచ్చు, బంధుత్వం పెట్టవచ్చు, ఆచారం పెట్టవచ్చు, దేనినైనా వాడు పెట్టి ఏం చేస్తాడు అంటే మనలను మళ్ళించటానికి వాడు చూస్తాడు. అయితే ఇక్కడ మనం మళ్ళుకోకుండా దేవుని బిడ్డలారా, చూడండి, మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా దేవుడు ఒకప్పుడు అడిగాడు, ఏమని, నీకేం కావాలని అడిగాడు. ఏం కోరుకున్నాడమ్మా? ఏం కోరుకున్నాడు చెప్పండి? జ్ఞానం కోరుకున్నాడు. కనుక జ్ఞానం కోరుకున్న సొలొమోను గారు దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుని మీద ఆధారపడి లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసినంత కాలము సొలొమోను గారి పరిస్థితి బాగుంది. ఒక వచనం చెప్తాను చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు అందరు కూడా చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూడండి, సొలొమోను గారు దేవాలయంలో ప్రతిష్ఠించేటప్పుడు ఏమి దిగింది? యాజకులు కూడా నిలవలేనంత దేవుని మహిమ దిగింది. కనుక అంత గొప్ప సొలొమోను గారు, అందుకే మరి నేను అనుకుంటాను ఇక్కడ రాయబడినటువంటి మాట, సామెతల్లో రాయబడినటువంటి మాట, ఈ ధనము, ఈ యొక్క లోకము ఆయన్ని లాగింది కనుకనే ఈ సొలొమోను గారు ఈ మాటలు రాస్తుంటారు. ఏమని అంటే 30వ అధ్యాయము సామెతల గ్రంథము చూడండి దేవుని బిడ్డలారా, అరే 7వ వచనంలో, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము, తగినంత ఆహారము అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడవై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై నేను దొంగిల్లి నా దేవుని నామము దూషింతునేమో. చాలండి. కనుక ఇక్కడ అయ్యా, మరి ఎందుకంటే ఇంత జ్ఞాని అయిన ఈ సొలొమోను గారు, అందుకే జ్ఞానులైనటువంటి వారికి సామెతలు, మేధావులైనటువంటి వారికి ప్రసంగి, పెండ్లి కుమార్తె సంఘానికి పరమగీతం. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సొలొమోను గారు అంటున్నాడు, అయ్యా, నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. అనగా ఐశ్వర్యాన్ని బట్టి కలిగే శ్రమేమిటో దేవుని బిడ్డలారా ఎవరికి తెలుసు? సొలొమోను గారికి తెలుసు. కనుక ఈ లోకములో ఉన్న మరి సొలొమోను గారిని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది, ధనం కూడా పాడు చేసింది. దేవుని బిడ్డలారా, అందుకే ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా దేవుడు మనకిచ్చిన దేనిని బట్టి అయినా దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, అందుకే ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుమన్నాడు, నీకు అనేక సంవత్సరాలకు సరిపోయేటంత పంట ఉంది అని తన ధనం వైపే తాను చూసుకున్నాడు. కానీ
దేవుని వైపు చూడలేదు. ఇది ఏమిటి అంటే లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యం. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుని బిడ్డలారా చెప్పబడే మాట ఏంటంటే, కనుక మరి మనము దేనిని లోకానుసారమైన క్రైస్తవులు దేని మీద జయం పొందలేరు అంటే పాపం మీద జయం పొందలేరు. కనుక పాపం మీద జయం పొందలేరు. కనుక పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. కనుక లోకమును విడిచిపెట్టి దేవునిలో మనం సంపూర్ణంగా సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. రెండవది ఎవరు అంటే రహస్య క్రైస్తవులు. ఎవరండి? రహస్య క్రైస్తవులు. ఈ రహస్య క్రైస్తవులు ఏమై ఉంటారు అంటే, వీరు దేవుని బిడ్డలారా, వీరి ద్వారా కూడా ఏం కాదు అంటే రక్షణ కార్యము సంపూర్ణము కాదు. కనుక ఈ రహస్య క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే, దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూడగలిగితే అపోస్తుడైన పౌలు గారు స్పష్టంగా కొన్ని మాటలు ఇక్కడ చెప్తారు. చదువుకుందాం. 10వ అధ్యాయము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేమవుతావు? రక్షింపబడతావు. అనగా నీవు నేను మనము ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అనగా చూడండి, నోటితో ఒప్పుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి. ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉంచాలి. కనుక నోటితో ఒప్పుకొని దేవుని బిడ్డలారా విశ్వాసం ఉంచాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, మరి యేసు ప్రభువు దగ్గరికి ఒక ఆయన వస్తాడు. ఆయన పేరేందో మీరు చెప్తారా? రాత్రి వేళ వస్తాడు. యోహాను గారి సువార్త చూడండి. యోహాను గారి సువార్త 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఇతడు ఎలా వస్తాడు అంటే, 3వ అధ్యాయంలో ఆరంభంలో చూస్తే యూదుల అధికారి అయిన నికోదేమను పరసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అన్నీ బాగానే ఉన్నాయి. రావటం ఎప్పుడు వచ్చాడు అంటే రహస్యం. నోటితో బహిరంగంగా ప్రజల ఎదుట ఒప్పుకునేటువంటి స్థితి లేదు. దేవుని బిడ్డలారా, ఇతడు రాత్రి వేళ వచ్చి యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు అంటే గణపరుస్తున్నాడు. అనగా రాత్రి చీకటి, అనగా ఎవరు చూడనట్టుగా. దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా ఈ రహస్యం, దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే బహిరంగమైనటువంటి స్థితిని నీవు కలిగి ఉంటావో, అందుకే తండ్రి గారు రాశాడు, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుస్తున్నా. దేవుని బిడ్డలారా చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ క్రైస్తవ్యము అనేటువంటిది దేవుని బిడ్డలారా నీవు నేను మనం గమనిస్తే, మరి ఒకటి ఈ యొక్క అరిమతయ యోసేపు గారు మీరు అందరూ కూడా చూడండి. మార్కు గారి సువార్త 15వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒక్కసారి. మార్కు గారి సువార్త 15వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి, చూడండి ఇంతకాలం ఈయన కూడా ఎలా ఉన్నాడు అమ్మా? భయంగానే ఉన్నాడు. ఇతడు ఇంతకాలం భయంగానే ఉన్నాడు. ఎందుకని అంటే ఇతడు ఎవరు అంటే ఆ కాలంలో మరి సన్హెడ్రిన్ సభ అనగా మన ఒక అసెంబ్లీ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఎవరో. అయితే ఇతడు కూడా ఏం చేశాడు అంటే భయపడినటువంటి వాడై ఉన్నాడు. అనగా పిలాతు గారు ఎలాగున పదవి కోసం భయపడ్డాడో ఇతను కూడా భయపడ్డాడు. అందుకే మార్కు గారు స్పష్టంగా రాశాడు ఏమంటే, మరి అరిమతయ యోసేపు తెగించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా ఇప్పుడు నీవు నేను మనం కూడా ఎంతకాలం తెగించకుండా, ఎంతకాలం ముందుకు రాకుండా,
ఇంతకాలము ఈ అరిమత్తయ్య యోసేపు ఆ పిలాతు గారు చెప్పినట్టుగా, యూదులు చెప్పినట్లుగా, పరిసయ్యులు చెప్పినట్లుగా, మతాధికారులు చెప్పినట్లుగా, నాయకులు చెప్పినట్టుగా ఇతను నడిచాడు. కానీ ఇప్పుడైతే ఏం చేశాడు అంటే, ఏమి జరిగితే జరిగింది, ఏమి జరిగితే జరిగింది అని చెప్పి ఆయన ఏం చేశాడు, తెగించి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా చూడండి ఏమి కలిగి ఉండాలి అంటే తెగించాలి. చూడండి పేతురు గారు కూడా ఇక్కడ ఇంతకుముందు భయపడినటువంటి వ్యక్తి ఈ అరిమత్తయ్యగా యేసోబు గారు తెగించి ధైర్యంగా ముందుకు వచ్చారు. కనుక మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు మనందరికీ తెలుసు. ఈ పేతురు గారి యొక్క చరిత్రలో దేవుని బిడ్డలారా, పేతురు గారు ఒకానొక సందర్భంలో, ప్రభువా నీళ్ల మీద నడిచేది నీవే అయితే నీ వలే నేను ఏం చేయాలి, నీళ్ల మీద నడవాలన్నాడు. అయితే నడుమని చెప్పి ప్రభువారు మాట ఇచ్చారు, నీళ్ల మీద నడుస్తూ ఉన్నారు. కనుక నడవడం బాగానే ఉంది దేవుని బిడ్డలారా. చుట్టూ ఉన్న గాలిని చూశాడు, ఆ పొంగును చూశాడు దేవుని బిడ్డలారా, భయపడి మునిగిపోసాగాడు. అనగా చూడండి, ఇంకా వీరిలో అనగా ఈ రహస్యంగా ఉండే వారిలో ఏముంది అంటే భయం అనేటువంటిది ఉంటుంది. ఈ అరిమత్తయ్య యోసేపులో కూడా ఏముంది అంటే భయం అనేటువంటిది ఉంది. నికోదేము గారిలో ఏముంది అంటే భయం అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డ దేవుని దగ్గర రావడానికి, దేవుని పని చేయడానికి, దేవుణ్ణి బహిరంగంగా నువ్వు వెల్లడి చేయడానికి భయపడుతున్నావా? కనుక ఈ భయపడేటువంటి స్థితి ఏమిటి అంటే మరి రహస్యమైనటువంటి స్థితి. వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను గారి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరి ఇంకా భయపడినటువంటి వారిని మరొకరిని చూద్దాం. 9వ అధ్యాయము చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి, చూడండి ఇక్కడ వారి కుమారుడు ఏం చేశారు అంటే స్వస్థత పొందాడు. స్వస్థత పొందితే చూడండి ఎంతకాలం గుడ్డోడుగానో కుంటోడుగానో ఏమయ్యాడు, బతికాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు ఈ బిడ్డను ఏం చేశారు, స్వస్థపరిచారు. ఈ స్వస్థపరిచినప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు క్రీస్తే లేదా నజరేయుడైన యేసే మా బిడ్డను స్వస్థపరిచాడు అని ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం లేదు. ఏమంటున్నారు, చదువు మా మాట చదువు నాన్న. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి, ఎవరు భయపడ్డారు, దేవుని దగ్గరకు రావడానికి, దేవునిలోనికి రావడానికి. ఇంకా నీలో భయం ఉందా, భయపడుతున్నావా? దేవుని బిడ్డ, ఇంకా నీవు రహస్యమైనటువంటి స్థితిలోనే, రహస్యమైన క్రైస్తవ్యంలో నీవు ఉంటే దానివల్ల దేవునికి మెప్పేమి రాదు. దానివల్ల చూడండి కొంతమంది అంటారు నేను రావట్లేదు కానీ మీ ప్రార్థన అంతా వింటున్నాను, మీ ప్రార్థన అంతా నేను చూస్తున్నాను, నేను కూడా స్వామిని తలుచుకున్నాను. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. అందుకే ఏమన్నారు, మొట్టమొదట మనం చదువుకున్నాం, ప్రభువా అని. కనుక ప్రభువా నీ క్రియలు లేకుండా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతో తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. కనుక దేవుని సంగమా, మనము కొన్ని విషయాలు గమనించాలి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు కూడా వారు ఏం చేయలేదు అంటే, అయ్యా మా బిడ్డను బాగు చేసింది ఫలానా ఆయనే అని బహిరంగంగా చెప్పలేకపోయారు. అనగా వీళ్ళెవరు అంటే రహస్యమైనటువంటి వారు. అందుకే పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, చూడండి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా, యవనస్తుడా యవనస్తురాలా, ప్రియ తల్లి చెల్లి,
ప్రతి దేవుని బిడ్డకు నేను చెప్పే ఈ మాట ఏంటి అంటే, నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే, నువ్వు క్రీస్తును వెంబడించి నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని బిడ్డ నువ్వు భయపడాల్సినంత పనేమీ లేదు. క్రైస్తవుడైనందుకు ఎవరు కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. అమ్మ నీ పేరేంది, నీ పేరేంది, నీ పేరేంది అని పేర్లు పెట్టి ఒకవేళ ఎగతాళి చేస్తే పాపం ఎవరికే? వాళ్ళకే, నిన్ను ఎగతాళి చేసే వాళ్ళకే, కానీ నీకేం ఉండదు. నువ్వు అక్కడ నీ పేరు ఆ కుమారి అంటగా, ఈ కుమారి అంటగా, నీదేదో పేరు అంటగా అని ఎగతాళిగా ఏలనగా మాట్లాడారనుకోండి, మీరేం బాధపడబాకండి. కనుక మీరు బాధపడాల్సిన పని లేదు. అది ఎవరి నామం? దేవుని నామం, అది ప్రభువు నామం. కనుక అందుకే నిన్నెవరైనా ఏమి అన్నా నేను ఊరుకోను. కనుక దేవుని, అందుకే దైవజనులు రాసి, క్రీస్తున మము దాల్తుము స్నాన క్రియ జరుగు సమయంబు నా క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థంబు వాస్తవమే ప్రభునకు జన్మ వారసులమౌదుము జన్మ వారసులమౌదుము గణపరచుడి దేవుని త్రైక. కనుక మనం ఎవరిని కనపరుస్తున్నాం? పేరును బట్టి దేవుని. అందుకే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఏం అవసరం లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు, సిగ్గుపడొద్దు. అందుకే దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే ఇప్పుడు మొదటి క్రైస్తవులు ఎవరో? లోకానుసార క్రైస్తవులు. రెండవ క్రైస్తవులు రహస్య క్రైస్తవులు. మూడవ క్రైస్తవులు ఎవరు అంటే మరి సాక్ష్య క్రైస్తవులు, అనగా సాక్ష్య అనగా దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక సువార్తను గూర్చి, అది సంగతి. దేవుని యొక్క సువార్తను గురించి పౌలయ్య గారు ఏం పట్టలేదంట? సిగ్గుపట్టలేదు. అనగా ఆ సువార్తను దేవుని బిడ్డలారా ప్రకటించడానికి ఈ లోకములోనికి దేవుని బిడ్డలారా వచ్చారు. అందుకే యెహెజ్కేలు గారి గ్రంథంలో మీరు చూసినట్లయితే 38వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, సువార్త ద్వారానట మనం అనేక మందిని సిద్ధపరుచుకోవాలి. ఆ మాట మీరు బైబిల్ తీసి చూడాలా. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి ఉన్న సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు ఏమ్మా మనం సిద్ధపడి మనతో ఉన్నవారిని కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. అంటే మనం సిద్ధపడాలి, మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి? సిద్ధపరుచుకోవాలి. కనుక అట్టి సిద్ధపాటు కొరకైనటువంటి పట్టుదల మనకు ఉండాలి, ఆ రోషం మనకు ఉండాలి, ఆ సన్నిధి మనకు ఉండాలి, ఆ దీక్ష మనకు ఉండాలి, ఆ తపన మనకు ఉండాలి, ఆ కోరిక మనకు ఉండాలి, ఆ పట్టుదల మనకు ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరు అంటే, మనం గమనిస్తే ఇక్కడ మనం సిద్ధపడాలి, మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. వీరెవరు అంటే దేవుని బిడ్డలారా సాక్ష్య క్రైస్తవులు. కనుక నీకు నాకు మనందరూ కూడా సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. చూడండి, మరి కొంతమందికి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఆ మనిషి మరి ఉపవాస ప్రార్థనలు బాగా చేసేవారు, ఆ మనిషి దేవునికి అర్పణలు బాగా ఇచ్చేవారు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాన్ని, ఆ మనిషి ప్రార్థన ఎక్కువ చేసేవారు, ఆమె ఏమీ మాట్లాడేది కాదు, మౌనంగా ఉండేది. కనుక మన యొక్క క్రియలను బట్టి మన తదనంతరం మనం లోకంలో ఉండగానైనా, లోకం విడిచిపెట్టి పరలోకం వెళ్ళినా కూడా మన సాక్ష్యము దేవుని బిడ్డలారా మనకు ఏం చేస్తుందంటే, చూడండి, సాక్ష్యం ఇవ్వాలి. మన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, లోకంలో వారిలాగా పుట్టాము వెళ్ళిపోయాం కాదు. క్రైస్తవులంగా మన జీవితంలో మనం దేన్ని సంపాదించుకోవాలంటే దేవునిలో సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక అట్టి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలని మీకు తెలియచేస్తూ త్వరగా నేను ముందుకెళ్తున్నాను. 4వది ఎవరు అంటే క్రియలతో కూడిన క్రైస్తవులు. ఎవరమ్మా చెప్పండి. ఇప్పుడు నేను మొత్తం 3 చెప్పి 4వ చెప్పబోతున్నాను. 3 చెప్పాను. చెప్పండి ఎవరు? లోకానుసార క్రైస్తవులు, రహస్య క్రైస్తవులు,
సాక్ష్య క్రైస్తవులు. నాలుగోది ఎవరు అంటే క్రియలతో కూడిన క్రైస్తవులు. అందుకే ఈ క్రియలతో కూడినటువంటి క్రైస్తవులు లూకాసు సువార్త మీరు చూడండి ఒక్కసారి, 10వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఉపమానము చెప్తారు. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కిన వ్యక్తిని గురించి 10వ అధ్యాయం 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఇలాగుననే అతడు ఆ లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. మరునాడు అతడు 2 ధ్యానారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్తునని అతనితో చెప్పి పోయాను. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఇప్పుడు చూడండి, ఈ వాక్య భాగంలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. మొదటి వ్యక్తి యాజకుడు, రెండో వ్యక్తి లేవీయుడు, మూడో వ్యక్తి సమరీయుడు. కనుక మొదటి వ్యక్తి యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, రెండో వ్యక్తి ఎవరు అంటే లేవీయుడు, చూశాడు, పక్కగా పడి వెళ్ళిపోయాడు. సమరీయుడు వచ్చాడు, తక్కువవాడు ఏం చేశాడు అంటే అతని మీద జాలిపడి ఆ ఇద్దరిలో క్రియలు లేవు, కానీ ఈ వ్యక్తిలో ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. అతని మీద ఇతడు దొంగల చేతిలో చిక్కాడు, ఇతని వస్త్రాలు పోయినాయి, ఇతని ఆరోగ్యం పోయింది, దెబ్బలతో ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇతని మీద జాలిపడి, నీ మీద నా మీద మన యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే జాలి పడతాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన మన పాపములను ఆయన తన మీద వేసుకొని మన మీద ఆయన జాలి చూపించి ఏమన్నాడు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. క్రియలు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువారు ఆయన భూమి నా పాదపీఠము ఆకాశము సింహాసనం అంత దేవుడే కన్యమరియమ్మ గర్భంలోనికి చిన్న శిశువుగా ఆయన తన్ను తాను తగ్గించుకుని వచ్చింది. ఆయన నీ కోసమే, మన కోసమే ఆయన వచ్చాడు. దేవుని బిడ్డ గమనించు, ఈయన ఎవరు అంటే, అందుకే మనలో కూడా ఏం ఉండాలి అంటే సాక్ష్యం ఉండాలి. అనగా అరిమత్తయ్య యోసేపు గురించి ఒక మాట చదువుకున్నాం. ఆ మాట ఏంటి అమ్మ చెప్పరా? చదివారు? ఏమని ఉంది? తెగించాడు. ఏం చేశాడు అనగా, ఇప్పుడు క్రియలతో కూడిన క్రైస్తవులు ఏం చేయాలి? తెగించాలి. ఒకగా మన బిడ్డలను దేవుడు చేయునుగాక, అంతటి అంతస్తు మన బిడ్డలకు దేవుడు ఇచ్చునుగాక. తండ్రి స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. మేము క్రీస్తులోనికి ఉన్న క్రీస్తు రూపము ధరించిన క్రైస్తవులముగా, క్రియలతో కూడిన క్రైస్తవులముగా కలిగి ఉండే ధన్యత, దీవెన అందరకు దయచేయం. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరణ